గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కుంభమేళాలో తొక్కేసులాట జరిగి బాగా జనం చనిపోతున్నారు. పాపము దొరికిన శవాలను తీసుకొని రావడము, పోయిన వారి తాలూగా సంబంధికులు బోరుమని ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ చూసి సోషల్ మీడియాలో ఈ వీడియోస్ చూసినప్పుడు హృదయము అలా కలిచేస్తుంది అనమాట, బాధేస్తుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనే సామెతగా మారిపోయింది పరిస్థితి. పోయిన వాళ్ళ గురించి పట్టించిన వాళ్ళు లేరు. వాళ్ళ కుటుంబ సభ్యుల దుఃఖము అందరికీ అనవసరం. ఏం మొదలు పెట్టేస్తారంటే, ఈ యోగి సర్కార్ కాబట్టి ఇలా చేసింది, మోడీ సర్కార్ కాబట్టి ఇలా చేసింది అని ఆపోజిట్ ప్రతిపక్షాల వాళ్ళు పోయిన వాళ్ళకి సంతాపం ప్రకటిస్తున్నాము, ఎక్స్గ్రేషియాలు ఇస్తున్నాము అని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళు దీని గురించి రకరకాలుగా అసలుకి టైమే బాగాలేదు, లేకపోతే ఈ జాతకాల్లో వాళ్ళు, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాల వాళ్ళు ఈ కుంభమేళా టైంలో స్నానం చేయకూడదు. ఈ కుంభమేళా కొన్ని నక్షత్రాలు కొన్ని గ్రహాల వాళ్ళకి మంచి కలిగిస్తుంది, కొందరికి చెడు కలిగిస్తుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాగే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అసలు ససలైన విషయాన్ని, హిందువుల గురించి వాళ్ళని రక్షించడం కోసము, వాళ్ళకి చైతన్యం కలిగించడం కోసము, అవగాహన కలిగించడం కోసము గట్టిగా గొంతెత్తి మాట్లాడే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు యూట్యూబ్. ఒక మాట నేను చెప్తూనే ఉంటాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను భయపడను నిజం మాట్లాడడానికి. ఇంట్లో వాళ్ళ ప్రాణం పోతే మనకి బాధ కలుగుతుందా లేదా? ఎవరి ప్రాణమైనా సమానమేనండి. అలాంటిది ఎవరి ప్రాణాలు పోయినా కూడా ఖచ్చితంగా బాధపడాలి. అందరూ ప్రాణాలు విలువైనవే కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. ఉత్తర భారతదేశంలో మాఘమేళ అనేది కూడా చాలా ప్రసిద్ధం. ఇప్పుడు మాఘమాసం ఆరంభం అయిపోయింది కదా, మాఘమేళ పేరుతోటి తీర్థాలలో గొప్ప ఉత్సవాలు, మన ఇక్కడ భాషలో చెప్పాలంటే తిరునాళ్ళు, మేళ అంటారన్నమాట. జాతర తిరణాల అంటాం కదా, మనం తిరణాళ్ళు అంటాం కదా. అలాంటి ఉత్సవాలు బాగా చేస్తారు. ఏ నదులు ఉంటాయో, యమునా నది ఉంది, గంగా నది ఉంది, నర్మదా నది ఉంది, ఇలాంటివి నదులు, ఉపనదులు, చిన్న చిన్న నదులు, అలాగే ఏమైనా కాస్త ప్రత్యేకత ఉన్న కుండు అంటారు అన్నమాట, కోనేరు అంటాం కదా మనము, వాటి కుండు అంటారు. అలాంటి కుండులు, అలాగే బావిలు, కురుక్షేత్రము అంటే హర్యానా దగ్గర ఉండే ఈ కురుక్షేత్రము దగ్గర ఒక తీర్థం ఉంటుందన్నమాట, చెరువు. అలాంటి చోట్ల ఇలా ప్రతి చోట కూడా మాఘమేళ అనేసి జరుపుతారు. ఉత్తరాది వాళ్ళకి ఏ మేళాలైనా సరే నదుల తీరాన నీళ్లున్న చోట చేసుకోవడం ఆనవాయితీ. నీళ్ళలోకి వెళ్ళి వాళ్ళందరూ అక్కడ మునిగేసి ఆవిడనే దుకాణాలన్నీ పెట్టేస్తారు అన్నమాట. వాళ్ళకి కావాల్సిన కొనుక్కొని అక్కడ దీపాలు వెలిగించేసేసి, అక్కడ పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏవో హోమాలు అవి చేయించేసేసుకొని సరదాగా తిరిగేసి వస్తారు. ఇప్పుడు కుంభమేళతో పాటుగా మేఘమేళ కూడా ఆరంభం అయిపోయింది. దానికి ముందు అమావాస్య అన్నారు. కుంభమేళ అమావాస్య, ఆ రోజు ఇంకొక నక్షత్రము, ఇంకేదో ఇవి మొత్తం కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండాలు బద్దలవుతాయి అని చెప్పారు. ఈ మాటలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళే కాదండి, కంప్లీట్గా హిందీ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారాలు జరిగాయి. కాబట్టి జనాలు ఉవ్విళ్ళూరుతూ గుంపులుగా లెక్క లేకుండా వెళ్ళడం మొదలుపెట్టారు. నీళ్ళలో దిగేటప్పుడు నది అంతా ప్రశాంతంగా ఉన్నా కూడా నీళ్ళలో దిగే వాళ్ళు కాస్త ఆలోచిస్తారు, జాగ్రత్తలు తీసుకుంటారు. అవునా కాదా? మరి త్రివేణి సంగమంలో అక్కడ వేలాది లక్షలాది మంది ఇసుకేస్తే కూడా రాలని పరిస్థితిలో జనాలు ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపటికి నీళ్ళల్లో మునిగితే పుణ్యము, ఈ రోజు గుళ్ళోకి వెళ్ళి ఎలా అయినా దర్శనం చేసుకుంటే పుణ్యము. ఇలాంటి పుణ్యాల కోసం వెంపర్లాడే తప్ప ఆత్మోద్ధరణ కోసం చేయవలసిన ప్రయత్నం చేస్తున్నారా అనేది ప్రశ్న. ఇక్కడ నేను మాఘమేళాని కానీ, కుంభమేళాని కానీ, అమావాస్యని కానీ, స్నానాలను కానీ, దేవాలయ దర్శనాలు కానీ విమర్శించడం లేదు, తప్పు పట్టడం లేదు. కానీ భక్తి పేరుతో, సాంప్రదాయాల పేరుతో, ఆచారాల పేరుతో కూడా అతి చేష్టలు ఎప్పుడూ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మొన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఏం జరిగిందండి, క్యూ లైన్ల దగ్గర, టికెట్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. అప్పటికప్పుడు విషయం తెలుసుకుని నేను స్పాట్ లో వీడియో చేశాను. జనాలు ఇంతవరకు వస్తారు అని ఒక అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. ఆ ఏర్పాట్లో కూడా ప్రభుత్వాలు కానీ పాలనలు కానీ కాస్త తగ్గించే చేస్తారండి. ఇంట్లో వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ, మన ఆత్మీయుల మీద ఉన్న శ్రద్ధ అందరి మీద ఉంటుందా? పబ్లిక్ మీద చెప్పండి. మనకి ఎంత అంచనా ఉంటుందో దానికి డబుల్ గా ట్రిపుల్ గా జనాలు వచ్చి పడిపోతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి? అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రూములు దొరకడం లేదు, సరిగ్గా ఫుడ్ దొరకడం లేదు, విపరీతమైన చలి, పుణ్యం కోసం పాకులాడుతూ వెళ్తున్నారు. ఎందుకు నేను ఆవేదనతో వీడియో చేస్తానో తెలుసా మీకు? అప్పుడు 2013లో అనుకుంటానండి, ఉత్తరాఖండ్ ఫ్లూడ్స్ వచ్చినప్పుడు, అక్కడ వరదలు వచ్చినప్పుడు కేదార్నాథ్లో నేను అక్కడే ఉన్నా. గవర్నమెంట్ చూపించిన లెక్కలు చాలా తక్కువ. అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆ ప్రాంతీయులకు తెలుసు, ఉత్తరాఖండ్ లోకల్ వాళ్ళకి తెలుసు. అదంతా ముగిసిపోయి పేపర్లో వార్తలు రావడం ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు గంగలో శవాలు అలాగా కొట్టుకొని పోతూ ఉండేవి. గట్టున జనాలు స్నానాలు చేస్తూ ఉంటే ఈ శవాలు బాగా ఉబ్బిపోయి కొట్టుకొని పోతూ ఉండేవి. ఎవరి శవాలో ఏంటి కూడా అర్థమయ్యేది కాదు.
అక్కడ స్థానిక పోలీసులకి ఇదిగో ఈ పాయలో పోతూ ఉంది అని ఇస్తే వాళ్ళు వస్తే వచ్చేవారు, లేదంటే లేదు. ఎవరన్నా వచ్చినా పట్టి లాగేసేసి ఆ ఒడ్డున పెట్రోల్ కిరోసిన్ పోసి తగలేసేవాళ్ళు అయిపోయాయి. ఇంకోటి తెలుసా, ఈ గంగా నది 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉంది, అవునా కదా? ఇప్పుడు అదే గంగోత్రి నుండి ఆరంభమయ్యి బెంగాల్ సముద్రంలో కలుస్తుంది. ఈ దారిలో ఆ గంగోత్రి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాంచీ మీదుగుండా బెంగాల్ వెళ్ళి బెంగాల్లో సముద్రంలో కలుస్తుంది. ఒక స్టేట్లో ఎక్కడైనా సరే ఏదైనా జరిగింది అనుకోండి గంగలో, ఆ గంగ ప్రవహించుకుంటూ ఆ శవము వేరే స్టేట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అవి తీయడము లీగల్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎంత కష్టమో తెలుసా? ఆ స్టేట్ నుండి ఈ స్టేట్ నుండి అనుమతులు తెచ్చుకోవడం, సంతకాలు, ఉత్తర్వులు, పర్మిషన్లు, నానా తలనొప్పులు ఉంటాయి. శవం కోసం తిరగడం కష్టం. ఇక ఇంతకంటే చెప్పలేనండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రాణాలతోటి ఇష్టం వచ్చినట్టు పుణ్యం పేరుతో చెలగాటాలు ఆడకండి, అర్థమవుతుందా? కుంభమేళా జరుగుతుంది, రేపు మనకి పుష్కరాలు జరుగుతాయి, నేను దేన్ని కాదన్ను, మొత్తాన్ని గౌరవిస్తాం. వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళగలగాలి. ఆ పరిస్థితి లేనప్పుడు నోరు మూసుకొని మనసులోనే స్నానం చేసినట్టు భావించండి, కుంభమేళాలో స్నానం చేసినట్టు మానసికంగా భావించండి. అంతకంటే కూడా గోసేవ చేయండి, విశేషమైన పుణ్యం వస్తుంది. భగవద్గీత చదువుకోండి, ఇంట్లోనే శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేసుకోండి, లేదంటే శివుడిని ధ్యానం చేసుకోండి, నామస్మరణ చేసుకోండి, రామాయణమో భారతమో చదువుకోండి. దేవాలయాల్లో పురాణ కాలక్షేపము సత్సంగాలు పెడతారు. ఏ పౌరాణికులో ఏ భాగవతమో రామాయణమో చెప్తూ ఉంటే కాసేపు ప్రశాంతంగా సన్నిధిలో కూర్చొని వినండి. హృదయ మాలిన్యాలు, పాపాలు అన్నీ కూడా కడుక్కుపోతాయి. మహామహా స్వామీజీలే కుంభమేళాకి వెళ్ళలేదు, పీఠాధిపతులే పోలేదు కొందరు. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలా మంచి విషయం కూడా తెలిసింది. స్వామీజీ అన్నారు, ఎవరు నిరంతరము కూడా మనసులో శివుడిని పెట్టుకొని పంచాక్షరి చేసుకుంటూ త్రిపుండ్రాలు పెట్టుకుంటూ, హృదయంలో శివుడు, నోట్లో పంచాక్షరి, నుదుటి మీద త్రిపుండ్రాలు, ఇదే త్రివేణి సంగమం. ఇలాంటి శివభక్తులు ఎక్కడ ఉంటారో అదే త్రివేణి సంగమము. ఎంత అద్భుతమైన విషయం అండి. అలాగే ఏ విష్ణు భక్తులు, వైష్ణవులు లేదా భాగవతులు హృదయాంతరాళంలో హరిని ప్రతిష్ఠించుకొని నిరంతరము నోటితో హరినామ అష్టాక్షరి చేసుకుంటూ నుదుటి మీద ఓర్ధ్వపుండ్రం ధరించి ఉంటారో అలాంటి విష్ణు భక్తులు కదిలే త్రివేణి సంగమం వంటి వారు. ఎందుకు? వాళ్ళని బలకరించారనుకోండి, ఒక భాగవత స్వామిని బలకరించారు, భక్తుడిని. ఏం చెప్తాడు మీకు? పుష్ప సినిమా గురించి చెప్పడం, వెంటనే భాగవతంలో కృష్ణుడి గురించో, భగవద్గీతలో శ్లోకం గురించో, రామాయణంలో ఘట్టం గురించో, భారతంలో ఘట్టం గురించో చెప్పడం మొదలు పెడతాడు. మనము నచ్చకపోయినా అనుకోకుండా అయినా వింటాం, విన్నది గుర్తుండిపోతుంది. భగవంతుడి కథలు, భగవంతుడి గుణాలు, భగవంతుడి అనుగ్రహం గురించి, భగవద్ లీలల గురించి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది హృదయంలో అలా అతుక్కుపోతుందండి. అది విశేషం. దాని వలన మనలో పరివర్తన వస్తుంది. అది ఎప్పుడో స్మరణకు వస్తుంది, గుర్తొస్తుంది, మనలో పరివర్తన వస్తుంది. ఎప్పుడో భగవత్ కథ, భగవంతుడు మనకి గుర్తొస్తూ ఉంటాడో, స్మరించుకుంటూ ఉంటాడో, వింటూ ఉంటాము, మనకు అవి నచ్చుతూ ఉంటాయో, ఒక పక్కన పాపాలన్నీ దగ్ధమైపోతాయి, ఒక పక్క నుండి మనం పవిత్రం అయిపోతాం. ఇంతకంటే పవిత్రాలు చేస్తాయా నదులు? నేను ఇక్కడ నదులను తప్పపట్టలేదు, నదులు పవిత్రమైనవే, పవిత్ర స్నానాలు చెయ్యాలి, పుణ్యతిథుల్లో ఇంకా విశేషం. కానీ సంభవం కాని పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు, అంతకంటే విశేషమైన సాధనలు తేలికగా మనం ఇంట్లోనే చేసుకోగలిగినప్పుడు తెలివైన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలండి? తెలివైన వాళ్ళు వెళ్ళండి, త్రివేణి సంగమంలో ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు స్నానం చేయాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చేస్తారండి. గంగా స్నానం ప్రతి హిందువు చేయాలి. కాస్త అక్కడ సీజన్ అదే చూసుకొని, జనాలు లేనప్పుడు, ఒకటే హడావిడి లేనప్పుడు, కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీకు తీరుబాటు ఉన్నప్పుడు వెళ్ళి చేస్తారండి. ఫలానా తిథిలోనే చేయాలి, ఫలానా తిథిలో చేస్తే పాపం అని లేదు కదండి. ఫలానా తిథిలో చేస్తే విశేష పుణ్యం అని ఉంటుంది, కానీ ఫలానా రోజు చేస్తే పాపం అనేది లేదే. మరి విశేష పుణ్యం రాకపోతే పోయిందిరో, ఇంకో రకంగా సంపాదించుకో, భగవద్గీత చదివి సంపాదించుకో, రామాయణం చదివి సంపాదించుకో, రామనామం చేసి సంపాదించుకో. నీ జీవితంలో హిందువు అయి పుట్టినందుకు ఒకసారి త్రివేణి సంగమంలోనో గంగలోనో డబ్బులు మిగిల్చుకొని ఆదా చేసుకొనైనా సరే వెళ్ళి చక్కగా స్నానం చేసి రా. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక క్రమశిక్షణతోటి చూసి వెనక ముందు ఆలోచించుకొని చెయ్యాలా? వెళ్ళి పడిపోవాలా? అక్కడ నాగా సాధువులు వస్తున్నారు, అక్కడ అఘోరీలు వస్తున్నారు, వస్తే ఏంటి వాళ్ళ సాధన మీకు ఇస్తారనుకుంటున్నారా? వాళ్ళు కష్టపడి చేసిన సాధనలు మీకు ఇస్తారనుకుంటున్నారా? ఏంటండి ఉపయోగము? నీవు సాధన చేసి సాధించుకోవాలి. ఇందులో కొందరికి ఫోటోలు, సెల్ఫీ పిచ్చి, ఇంకా కొందరికి మేంగా పోయామని స్టేటస్లు పెట్టుకోవడం, గొప్పతనాలు చాటుకోవడం, సోషల్ మీడియాలో ఏదో అద్భుతాలన్నట్టుగా ప్రచారం చేయడము, ఈ జనాలు విపరీతంగా వెళ్ళి పడిపోవడము, ఆశించిన దానికంటే కూడా అధికంగా జనాలు రావడము, దాని తగ్గ ఏర్పాట్లు అక్కడలే, ఉత్తరాది విపరీతమైన చలి, ఇక్కడ తిండి లేదు, రూములు దొరకవు, పడుకోవడానికి లేదు, రెస్ట్ లేదు. మళ్ళీ ఈ టైం లోపల అమావాస్యలోనే చెయ్యాలి, మాఘమేళాలో పాడ్యం రోజే చెయ్యాలి అనేసి పుణ్యం బాగా వస్తుందనేసేసి పుణ్యానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కుటుంబం ఉంది,
మనల్ని నమ్మిన వాళ్ళు ఉంటారు, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. ఏమవుతారండి వాళ్ళందరి పట్ల నీకు ధర్మం లేదా, కర్తవ్యం లేదా, బాధ్యత లేదా? వాళ్ళందరినీ అనాథలు చేసేస్తావా విశేషమైన పుణ్యం కోసం? వెనక ముందు ఆలోచన లేకుండా ఆలోచించండి. ధర్మాన్ని ఆచరించాలి, చక్కగా తెలివిగా క్రమశిక్షణతో బాధ్యతతో ఆచరించాలి, కానీ గుడ్డెద్దు పోయి చెవులో పడినట్టుగా ఆచరించకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ధర్మమే ప్రాణాంతకం. మొదలు పెడతారు. దేవుడి కోసం పోతే దేవుడు ఈ పని చేశాడు. ఆయన ఏమన్నా రమ్మని పిలిచాడా? ఈ ప్రాణాలు మీ గొంతు నొక్కి ఈ ప్రాణమైనా తీసుకున్నాడు దేవుడు? భగవంతుడు మనిషికి స్వాతంత్ర్యము, ఆలోచించే బుద్ధి, మేధస్సు ఇచ్చాడండి. కాస్త బుర్ర వాడండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఇక్కడ కూడా మాఘస్నానాల పేరుతోటి ఘాట్లో విపరీతంగా రద్దీగా ఉన్నప్పుడు, జనాలు ఉన్నప్పుడు వెళ్ళకండి. కాస్త ఫ్రీగా ఉన్న వేళే స్నానం చేయండి. మధ్యాహ్నం వేళ జనాలు లేకపోతే అప్పుడే స్నానం చేయండి. లేదంటే ఇంకెక్కడైనా జనం లేనప్పుడు అక్కడే స్నానం చేయండి. కుదరకపోతే బావి దగ్గర చేయండి. ఏదైనా దేవాలయం పుష్కరణ ఉంటే అక్కడ చేయండి. కుదరకపోతే ఇంట్లో చేసేసి గంగా స్నానం చేసేట్టుగా గోవింద నామంతో, పుండరీకాక్ష నామంతో నీళ్లు చేరుకొని భావించండి. దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని కోరుకుంటూ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ధర్మవ రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణార్పణం.